ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం. మధ్యాహ్న భోజనం పథకం వల్ల డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు అరెస్ట్ విషయంలో మోడీ జోక్యం చేసుకోవాలన్న బీజేపీ ఎంపీ. ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు వస్తే దాడులు చేస్తున్నారని ఆవేదన. వెలగపూడిలో 5 ఎకరాలు కొన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు. E6 రోడ్డుకు ఆనుకుని ఉన్న 25,000 చదరపు గజాల ఫ్లాట్ కొన్న బాబు. స్టెల్లా షిప్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల బృందం. షిప్ లో 640 టన్నుల బియ్యం ఉందని జిల్లా కలెక్టర్ ప్రకటన. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ఎన్నిక. నేడు ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకారం అధికారికంగా ప్రకటించిన బీజేపీ. నారా లోకేష్ ను కలిసిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు. దేవర సినిమా పాటకు డాన్స్ వేసి సస్పెన్షన్ కు గురైన డ్రైవర్. మంత్రి లోకేష్ చొరవతో సస్పెన్షన్ రద్దు. 6 నెలల్లోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలేదన్న జగన్. సూపర్ 6 లేదు 7 లేదని జగన్ ఎద్దేవా. అమ్మ కోరిక నెరవేర్చేందుకు అమరావతి కోసం ₹1 కోటి విరాళం ఇచ్చిన మహిళ. పట్నం నరేందర్ రెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు. క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం దాతలకు తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. 9 మంది కొడాలి నాని అనుచరుల అరెస్ట్. పరారీలో ప్రధాన అనుచరుడు ఖాళీ. 2022లో రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసు. తనకు వ్యతిరేకంగా వైరల్ అవుతున్న పోస్టుపై జెప్టో సీఈఓ స్పందన. జెప్టో సీఈఓ అర్ధరాత్రులు మీటింగ్లు పెడతారంటూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్. తను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు వ్యతిరేకం కాదన్న జెప్టో సీఈఓ. ల్యాండ్ ఇస్కా లిక్కర్ మాఫియా ద్వారా వైసీపీ దోచుకుందని మంత్రి అనగాని ఆగ్రహం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని సూచన. పంచాగుట్లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో హరీష్ రావు పిటిషన్. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్న కేటీఆర్. ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదన్న కేటీఆర్. బంగ్లాదేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం. తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఇంగ్లాండ్. నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 600 బస్తాల బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు. ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు. ₹1 కోటి మేర దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు. భారత్ ఓ ప్రయోగశాల అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు. కొత్త విషయాలు ప్రయోగించి చూడడానికి భారత్ తగిన వేదిక అని వ్యాఖ్య. చెరువుల పరిరక్షణకు కఠిన నిర్ణయాలు తప్పవన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. పుష్ప 2 టికెట్ రేట్లపై పిట్ట కథ చెప్పిన ఆర్జీవీ. సంచలన ట్వీట్. బ్రాండెడ్ వస్తువుల రేట్లను వదిలేసి సినిమా టికెట్ రేట్లపై ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్న. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబోను సెట్ చేసిన నాని. సుధాకర్ చెరుకూరితో కలిసి నేచురల్ స్టార్ సంయుక్త నిర్మాణం. ధోనీతో సరిగా మాట్లాడక చాలా కాలమైందన్న హర్భజన్ సింగ్. భారత క్రికెట్ కు వీడ్కోలు పలికిన పంజాబ్ పేసర్ సిద్ధార్థ్ కౌల్. ఎస్బీఐ ఉద్యోగిగా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్.